ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది వారిలో వారు కుంగిపోతూ ఉంటారు. నేనెందుకు ఇట్లా ఉన్నాను? నేనెందుకు ఇంత పనికిరాని దానిలా ఉన్నాను? వారందరూ బానే ఉన్నారు కదా! నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నేనిలా ఎందుకున్నానని వారిని వారే తక్కువ చేసుకుంటూ, వారిని వారే కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో నేను మీకొక వచనాన్ని చూపించాలని నేను ఆశపడుతున్నాను. రోమన్స్ చాప్టర్ 9 and 20 వర్స్‌లో అవును గాని మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు? నన్నెందుకు ఇలాగ చేసితివని రూపించబడినది రూపించిన వారితో చెప్పునా? అంటే రూపించబడినది రూపించిన వానిని క్వెషన్ చేసే రైట్ ఉందా? అంటే క్రియేటర్‌ని మనం క్వెషన్ చేయగలమా? ఈరోజు చిన్న వస్తువు క్రియేట్ చేసిన వ్యక్తి దగ్గరికే వెళ్ళి, నువ్వెందుకు ఇట్లా చేసావు? నాకు నచ్చలేదు. దీని డిజైన్ మార్చి చెయ్యంటే, నువ్వెవరివమ్మా నాకు చెప్పడానికి? ఇది నా ఇష్ట రూపంలో నేను తయారు చేసుకున్నా. నా ఇమాజినేషన్‌లో నేను తయారు చేసుకున్నా అంటారు. ఒక చిన్ని మెషిన్ తయారు చేసిన వ్యక్తికే అట్లా ఉంటే, ఒక సృష్టినంతా రూపించిన ఒక గొప్ప దేవుడికి ఎట్లా ఉంటుందండి? ఆయన ఇష్ట రూపములో మనల్ని ఆయన తయారు చేసుకున్నారు. ఆ కింది వచనములోనే మనం చూస్తాము, ఒక మట్టి ముద్ద మీద కుమ్మరికి అధికారము లేదా? ఒక కుమ్మరి ఎన్ని పాత్రలు చేస్తాడని, ఎన్ని వివిధమైన పాత్రలు, డిఫరెంట్ పాట్స్‌ని, ఒక పాట్‌కి లిడ్ ఉంటే ఒక పాట్‌కి ఉండదు. ఒక పాట్‌కి హ్యాండిల్ ఉంటే ఒక పాట్‌కి హ్యాండిల్ ఉండదు. ప్లెయిన్, ఇంకా డిజైన్, ప్యాటర్న్స్, కలర్‌ఫుల్ ఎన్ని పాట్స్‌ని ఒక కుమ్మరి తయారు చేస్తారు. అన్నిటికీ ఒక్కొక్క డిఫరెంట్ పర్పస్ అనేది ఉంటుంది. ఇప్పుడు టీ పోసుకోవడానికి ఒక పాట్ ఉంటే, కర్రీ చేసుకోవడానికి ఒక పాట్, వాటర్ పోసుకోవడానికి ఒక పాట్ అని. ఇప్పుడు దాని విభిన్నమైన పర్పస్ వాటికి ఉంటుంది. ఇప్పుడు టీ పోసుకునే పాట్ వాటర్ పాట్‌తో కంపేర్ చేసుకుని అది ఎందుకంత బారుంది నేను లేను అనుకుంటే ఎట్లాగా? దాని స్పెషాలిటీ దానికుంది. టీ పాట్‌కి ఒక స్పెషాలిటీ టీకుంది. వాటర్ పాట్ స్పెషాలిటీ వాటర్‌కుంది. కుక్ చేసుకునే పాట్ స్పెషాలిటీ కుక్ చేసుకునే పాట్‌కి ఉంది. అలాని ఒకదాని ఒకటి కంపేర్ చేసుకుంటే దేనికి ఉపయోగకరముగా ఉండదు. ఫస్ట్ మనలో ఏమి స్పెషాలిటీ ఉందో మనం గుర్తెరిగితే, మనలో అప్పుడు మనం కంపేర్ చేసుకోవడం మానేసి, అంటే నన్నెందుకు ఇట్లా తయారు చేసావు దేవా అంటాం మానేసి, దేవుడిని స్తుతిస్తామని, నన్ను ఇలా చేసినందుకు వందనాలు, స్తోత్రములని, ప్రైజ్ గాడ్ అని చెప్పి ఆయనకి థ్యాంక్ యూ చెప్తా ఉంటామని, నన్ను ఇంత స్పెషల్‌గా చేసినందుకు థ్యాంక్ యూ అని. ముందు మనలో ఉన్న స్పెషాలిటీని మనం గుర్తెరగాలి. మీలో ఏమి స్పెషాలిటీ ఉందో, మీలో దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ ఏంటో మీరు కనిపెట్టండి. అది ఇతరుల్లో ఉండదు. దేవుడు ప్రత్యేకంగా ఒకరికి ఒక టాలెంట్ ఇస్తారు. ఒకరికి ఒక టాలెంట్ ఇస్తారు. ప్రతి ఒక్కరి మీద ఒక పర్పస్ అనేది దేవుడికి ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆయన నిర్మించుకున్నారు ఆయన ఘనతకి. సో ఫస్ట్ మీలో ఏమి టాలెంట్ ఉంది, ప్రభు మీలో ఈ పెట్టిన టాలెంట్ ఏంటి అని మీరు కనిపెట్టడానికి ట్రై చేయండి. ప్రైజ్ ద లార్డ్.